కార్తీక పురాణం 10వ అధ్యాయం 31/10/2025 శుక్రవారం. మూలం స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం 10వ అధ్యాయం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవరు? వాడి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? పూర్వజన్మమందు ఎట్టి పాపములు చేసి ఉన్నాడు? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగింది వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజు గారితో ఇట్లా చెప్పాడు. జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠంకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభు అయిన యమధర్మరాజు కడికేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుణ్ణి తీసుకుని వచ్చుటకు మెల్లగా వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అజామిలుణ్ణి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు. మేము చేసేది లేక చాలా చింతిస్తూ మీ దగ్గరికి వచ్చాము అని భయకంపితులై విన్నవించుకున్నారు. అవురా, ఎంత పని జరిగానో అసలు ఎప్పుడు ఇట్లా జరగలేదే. యమధర్మరాజు వేసిన శిక్షను తప్పించుకునే ఇది లేదు, ఎవరికీ లేదు. అలాంటిది ఇలా ఎందుకు జరిగింది? దీనికి బలమైన కారణం ఏమై ఉంటుంది అని యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని, ఓహో అదా సంగతి. తన అవసాన దశలో సమయంలో నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణం చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయేరు. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరి నామస్మరణ చేసిన ఎడల వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిలుడిని వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకున్నాను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశానికి చెందిన ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపరూపమైన అందం చేత అందరూని కూడా అతను సిరి సంపదలతోనూ బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం ముందు ధూపదీప నైవేద్యములు పెట్టకపోగా దుష్ట సహవాసమును అరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒకానొకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పరుండెను. ఇట్లా అతను బీద బ్రాహ్మణ స్త్రీలతో రహస్యంగా సంబంధం కూడా పెట్టుకునేవాడు. ఆమె కూడా అందమైన దగుట చేత చేయునుది లేక ఆమె భర్త చూడనట్టుగా భిక్షాటనకై వెళ్ళినప్పుడు ఏదో వేళలో వచ్చి ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు అనమాట. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం పట్టుకొని వచ్చాడు ఆ స్త్రీ యొక్క భర్త. నాడు ఈ రోజున నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా వండి పెట్టు అని భార్యతో అన్నాడు. అందులోకి ఆమె చేదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తైనా చూడకుండా విటునిపోయి మనసు కలందే మగని తోలనాడి భర్తతో కోపం వచ్చి ఆ భర్తకి ఏమైంది, కోపం వచ్చిందనమాట. అసలు చెప్పిన మాట వినిపించుకోవట్లే, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల, ఆకలిగా ఉందన్నాను, నేను ఇంత సంబారాలతో వచ్చాను అయినా కూడాను ఆమె ఎందుకు వినిపించుకోవట్లేదని ఆ మూలన ఒక కర్రను తీసుకుని ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. ఆమె కూడా ఏం చేసిందంటే భర్త చేతి నుంచి ఆ కర్ర లాక్కుని భర్తని రెండింతలుగా కొట్టి బయటికి తోసి తలుపులేసేసింది. అతడు చేయింది లేక భార్యపై విసుగు చెందటం వలన ఇక ఇంటి ముఖం చూడనని అతను దేశాటానికి వెళ్ళిపోయాడు. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఈమె సంతోషించింది, ఎందుకంటే తనని అదుపాజ్ఞలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని. ఆ రోజు చక్కగా ముస్తాబై వీధి అరుగు మీద కూర్చుండగా ఒక చాకలివాడు అటుగా వెళ్ళిపోతుంటేనో అతన్ని పిలిచి, ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలపమని కోరిందన్నమాట. అందులో అతను, తల్లి నీవు బ్రాహ్మణ పడితవి, నువ్వు బ్రాహ్మణుల్ని, నేను నీచ కులస్తుని చాకలివాడిని, మీరు విధంగా పిలుచుట ధర్మం కాదు, నేను అటువంటి పని చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆ చాకలి మాటలకు అమాయకత్వానికి లోపల నవ్వు నుండి లేచి
తను బయలుదేరి ఆ గ్రామంలో ఉన్న శివార్చకుని గడికేగి తన కాన్పవాంఛ తీర్చమని పరిపరి విధాల బతిమిలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయానికి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆమెకి జ్ఞానోదయం అయింది. అయ్యో, నేను ఎంతటి పాపమునికి ఒడికట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుంచి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపం చెంది ఒక కూలివానికి కొంత డబ్బిచ్చి తన భర్తని వెతికి తీసుకురమ్మనమని పంపించింది. కొన్ని దినాల గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా అతని పాదములపై పడి తన తప్పుల్ని క్షమించమని ప్రార్థించింది. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగానికి పాత్రురాలైందన్నమాట. కొంతకాలానికి శివార్చకునకు నేదియా వ్యాధి వచ్చి సంక్రమించింది. దినదినంగా క్షీణించిపోయి మరణించాడు. అతను రౌరవాతి నరకాలను అనుభవించి నానా బాధలు అనుభవించి మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసం స్నానమును ఆచరించి దేవతా దర్శనమును చేసి ఉండుట వలన వేరే జన్మలు హీన జన్మములు పాపములు పోయి నశించుట చేత ఆ అజామీలుడై పుట్టాడన్నమాట. ఇప్పటికీ తన అవసాన దశలో నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠానికి పోయాను. బ్రాహ్మణుడు భార్య అయిన ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. ఆ యమదూతలు ఆమెను తీసుకెళ్ళి నరకయాతన పెట్టాక ఒక మాలవానికి కూతురుగా జన్మించింది. ఆ మాలవాడు తండ్రి గండాన పుట్టిందని చెప్పి ఆ శిశువుని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడతాడు. అంతలో అట్టుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి ఆమెను పెంచుకున్నాడన్నమాట. ఆ బాలికే అజామీలుడిని ప్రేమించింది. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరిని సేవించుట, శ్రీహరి కథలు ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన వాడికి ఎటువంటివైనను మోక్షములు కలుగును. కాన కార్తీక మాసమందలి వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులకు సుఖములు పొందగలరు అని వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయం సంపూర్ణం. 10వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె. నిషిద్ధ పదార్థములు: గుమ్మడికాయ, నూనె, ఉసిరి.